ఆదివారం ఉదయం స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో సిపిఎం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఆ సమావేశానికి పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి కిషోర్ అధ్యక్షత వహించారు. సమావేశంలో సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దానికి మద్దతిస్తున్న పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు. నల్లధనం తెచ్చి పేదల అకౌంట్లో 15 లక్షలు వేస్తామన్నారని వేయలేదని, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిందని విమర్శించారు. రక్షణ, రైల్వే రంగాలతో సహా ప్రైవేటీకరణ చేసేందుకు వెనకాడడం లేదని అన్నారు. నోట్ల రద్దు చేసి సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టారని, పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిసిందని తెలిపారు. లౌకిక రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా విద్యలో మూఢత్వ మత నమ్మకాలు చొప్పిస్తోందని, ఢిల్లీ, కర్ణాటక, మణిపూర్ తదితర ప్రాంతాల్లో ముస్లిం క్రైస్తవులపై దాడులు పెరిగేందుకు దోహదపడిందని తెలిపారు. ఈసారి బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని బహిరంగంగా ఆ పార్టీలు ఎంపీలు చెప్పడం బీజేపీ దుర్మార్గపూరిత వైఖరికి నిదర్శనమని విమర్శించారు. కానీ దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలోని బీజేపీకి బ్లాక్మెయిల్కు లొంగ జనసేన, టీడీపీలు కలిసి కూటమిగా పోటీ చేస్తున్నాయని అన్నారు. లోపాయకరంగా వైసీపీ అన్ని అంశాల్లో బీజేపీకి మద్దతిస్తుంది కాబట్టి జరగబోయే ఎన్నికల్లో బీజేపీ దానికి మద్దతిస్తున్న పార్టీలను ఓడించాలని అన్నారు. చట్టసభల్లో కమ్యూనిస్ట్ నేతలను పంపాలని, వామపక్ష లౌకిక పార్టీలను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్విడి ప్రసాద్, ఆర్ లింగరాజు, జి రాజు తదితరులు పాల్గొన్నారు. పరిరక్షణతో కూడిన ఈ రాజ్యాంగం అడుగడుగునా అడ్డుతగులుతుంది కాబట్టి మేము ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయడమే మా లక్ష్యం అని చెప్పేసి మన కొంతమంది ఎంపీ అభ్యర్థులు ప్రకటించారు. దురదృష్టం ఏంటంటే సాధారణ ప్రజలు దీని మీద స్పందించకపోతే, నిపుణులు స్పందించకపోతే, మేధావులు స్పందించకపోతే, మీడియా కూడా స్పందించకపోతే వాళ్ళు రేపు పొద్దున్న ఆ ఎజెండాను అమలు చేయడం కోసం మేము ఎన్నికల ముందు ప్రజలు మమ్మల్ని ఆమోదించారు. రేపు అనుకున్నట్టుగా మెజార్టీ సీట్లు వస్తే మేము దానికోసం వెళ్ళాం కాబట్టి, అలాంటి మాకు మెజార్టీ వచ్చింది కాబట్టి మేము రేపు రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల రంగంలోనే వాళ్ళు అనుకున్న లక్ష్యం ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని, దానికోసమే 400 స్థానాలు అంటున్నారు. కాబట్టి మనం ఈ విషయాన్ని గుర్తించి గమనించి మనం రాబోయే కాలంలో రాజ్యాంగానికి ఏర్పడే ప్రమాదం నుంచి రక్షించుకోవాలంటే బీజేపీని ఓడించడమే ఏకైక లక్ష్యం అనేది మన ప్రజలందరికీ చెప్పాల్సినటువంటి అవసరం. ఈ రాజ్యాంగం వల్ల మనకి అనేక హక్కులు ఉన్నాయి. వాక్ స్వాతంత్ర హక్కు కానీ, లేకపోతే సభలు నిర్వహించుకునే హక్కు కానీ, లేదా ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు విశ్వసించడం, లేదా నచ్చని మతం కాదనుకుంటే ఏ మతాన్ని విశ్వసించకపోవడం, ఇలాంటి అనేక హక్కులు ఉన్నాయి. అన్నిటికీ మించి మన రాజ్యాంగానికి గుండెకాయలాగా లౌకికవాదం అనేది గుండెకాయలా ఉంది. అంటే లౌకికవాదం అంటే అన్ని మతాలను సమానంగా గౌరవించడం చాలా మంది చెప్తారు, తప్పది. లౌకికవాదం అంటే రాజ్యం అనేది, రాజకీయాలు అనేది ఏ మతం తోటి సంబంధం లేకుండా ఉండడం, రాజకీయాల్లోకి మతం చోటు లేకుండా చేయటం. మతం అనేది కేవలం వ్యక్తిగత విశ్వాసం. నేను రాముడిని పూజిస్తాను, అది నా ఇష్టం. ఇంకొక ఆయన యేసు క్రీస్తుని పూజిస్తాడు, అది ఆయన ఇష్టం. ఇంకొక ఆయన అల్లాహ్కి నమాజ్ చేస్తాడు, అది మరొకరి ఇష్టం. లేదు ఇంకొక ఆయన అసలు ఏ దేవుడికి దండం పెట్టాడు, అది ఆయన ఇష్టం.